వెల్కమ్ ఆల్. సో ఈరోజు నేను చూపించే ఇంకొక వీడియో అండి. ఇది కూడా బోటనీ వీడియోనే. ఈ బోటనీ వీడియోలో నేను 2 ఫ్లవర్స్ తీసుకున్నాను. ఒకటి మందార పువ్వు, ఒకటి దత్తూర పువ్వు. వీటన్నిటికీ మీకు తెలిసే ఉంటుంది దత్తూర ఫ్లవర్ ఎలా ఉంటుంది, మందార ఫ్లవర్ ఎలా ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు అది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫ్లవర్కి పార్ట్స్ అండి, ఇది తెలుసు కదా, దీన్ని బ్రాక్ట్స్ అంటారు. ఎలా అంటే దీన్ని బ్రాక్ట్స్ అంటారు. ఈ ఏరియాని సెపల్స్ అంటారు. ఈ గ్రీన్గా ఇలా ఉంది కదా, దీన్ని సెపల్స్ అంటారు. దీన్ని పెటల్స్ అంటారు. సో ఇది ఇంగ్లీష్ టర్మినాలజీ. దీని తర్వాత మనము చూడాలంటే దీన్ని ఇలా ఒక బ్లేడ్ తీసుకొని ఈ బ్లేడ్తో మనము లాంగిట్యూడినల్ సెక్షన్ చేస్తామన్నమాట. లాంగిట్యూడినల్ సెక్షన్ అంటే ఇలా పెటల్స్ తీసేస్తే నేను ఇంకా చూపిస్తాను. లాంగిట్యూడినల్ సెక్షన్ ఇప్పుడే అవసరం లేదు. సో అదే వచ్చేసింది. సో ఇట్లా అనమాట. ఈ సెపల్స్ కూడా తీసేయాలి, పెటల్స్ తీసేస్తే పాటు. ఇప్పుడు మీకు ఇది కనపడుతుంది కదా, ఈ రీజియన్లో మీరు చూసినట్టయితే ఇది ఓవరీ. ఓకే, ఇది ఓవరీ, ఇది స్టేమెన్స్, ఇవి స్టేమెన్స్. ఓకే, అంటే పుప్పొడి అంటారు కదా మనకి, అది ఇది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. స్టేమెన్ అనేది, ఓవరీ అనేది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. ఇది చాలా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఫర్ బోటనీ. దీన్ని యాక్చువల్లీ ఇలా చేస్తారు, కట్ చేసి చూపిస్తారు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకున్నారు? ఇది పెటల్స్, ఇవి సెపల్స్, ఇది ఓవరీ, ఇవి స్టేమెన్. ఓకే, ఇవి స్టేమెన్. సో దిస్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఏ ఫ్లవర్కైనా సరే, ఇది బయాలజికల్ ఎగ్జాంపుల్. ఏ ఫ్లవర్కైనా సరే ఇవి ఉంటాయి. కొన్నిట్లో ఏమంటారంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అని, బైసెక్షువల్ ఫ్లవర్స్ అని. ఇది బైసెక్షువల్ ఫ్లవర్. బైసెక్షువల్ ఫ్లవర్ అంటే బోత్ స్టేమెన్ అండ్ స్టిగ్మా, ఓవరీస్, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఒకే ఫ్లవర్లో ఉంటాయి. సో ఇది బైసెక్షువల్ ఫ్లవర్. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే ఒక దాంట్లో ఒక రిప్రొడక్టివ్ ఆర్గానే ఉంటుంది. అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఒక ఫ్లవర్లో, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇంకో ఫ్లవర్లో ఉంటుంది. వాటిని యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటారు. ఓకే, ఇప్పటి వరకు ఈ టాపిక్ అర్థమైంది కదా. ఆ యూనిసెక్షువల్ ఫ్లవర్స్లో మన ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి కొంచెము ఈ స్టేమెన్ని, ఓవరీస్ని ఒక దాని మీద నుంచి ఇంకో దానిపైన వాలి మంచిగా రిప్రొడ్యూస్ చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. బట్ దిస్ ఈస్ ఏ బైసెక్షువల్ ఫ్లవర్, టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ బయాలజీ క్లాస్కి ఇది టిపికల్ ఎగ్జాంపుల్. ఓకే.